అవసరం లేదు నీలాంటోడు. నాకు వద్దు నువ్వు అసలు సత్యం ముష్టోడుతాడని బతుకుతాను కానీ నీలాంటి ఏదోతో నేను బతకను. సరిపోయింది. అవసరం లేదు నువ్వు. సూపర్. మంచి మాట నాన్న, అసలు మేము కూడా అనవసరం ఇంకా. హీరోయిన్ ఎప్పుడు పరిచయం చేస్తారు? పరిచయం చేసుకోవచ్చా? పిలు వస్తది, మొహం చూపిస్తది, అందాలు రాసి కదా. చాలా కోపం వస్తుంది మేడం చిన్న పిల్లల ముందు. ఏ పని ఇంట్లోనే గట్టిగా పట్టుకుని 4 బీకుంటే అయిపోయేది. పీకేసిందంట ఆల్రెడీ. ఆయన ఇద్దరు కావాలంటున్నాడని ఇక్కడికి వచ్చింది. దానికి ఏం కావాలి ఇప్పుడు సార్ మేడం చెప్తారులే ఉండు. రమేష్ సోనీతో మాట్లాడదాం. అమ్మా సోనీ, బాగున్నావమ్మా? చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, ఏంటమ్మా ఇవన్నీ పచ్చని కాపురాల్లో చిచ్చులు పెట్టడం అంటే ఇవే? ఎన్ని సినిమాల్లో చూడట్లేదు, తెలిసి ఎందుకు చేయటం ఇవన్నీ? లేదు మేడం, నేను తనని ఆఫీస్ లో చూస్తూ ఉంటాను. ఎప్పుడు చూసినా ఒక డిప్రెషన్ లో ఉంటారు. లైక్ ఏమైంది అని అడిగితే చెప్పలేని పరిస్థితి. సో తనని అలా మోటివేట్ చేస్తూ తనది. నీ జాబ్ ఏంటి అక్కడ? ఆఫీస్ లో ఏం జాబ్ చేస్తుంటావు నువ్వు? మోటివేషన్ క్లాసెస్. నేను జాబ్ చేస్తుండగానే తనని చూస్తూ నాకు ఆ వర్క్ డిస్టర్బ్ అవుతుండే మేడం. ఆయన ఎందుకు చూస్తావు నువ్వు? నా ఎదురుగా ఆపోజిట్ లో ఉంటారు మేడం. ఆఫీస్ లో ఎదురు కూర్చోబెడతారా మేము? ఎదురు ఉంటాం మేడం. అలా ఆఫీస్ ఆయన చూసే పని అనేది కాదు మేడం. ఒక రోజు ఏదో డిప్రెషన్ లో లైక్ ఫోన్ పడేయడం అలా చేశారు. అందుకని ఏమైందో అని చెప్పేసి బ్యాక్ సైడ్ ఎవరు లేరు మేడం, తనకంటూ ఎవరు మాట్లాడరు అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే క్లారిటీగా చెప్పారు, ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఇలా ఉంది అని. అంటే సో ఇంట్లో మా ఆవిడ ఇలా ఉంటారు అట్లా అని కోఆపరేట్ చేయట్లేరు అని చెప్తే నేను కోఆపరేట్ చేసావా? మేడం. కోఆపరేట్ అంటే లైక్ తనని అర్థం చేసుకోవడం మేడం, ఫ్రెండ్షిప్ గా, బ్యాక్ సపోర్ట్ గా. లైక్ కోఆపరేట్ అంటే అని చెప్పేసి ఫ్రెండ్లీగా మాట్లాడాను. తర్వాత నేను తనతో మాట్లాడాక ఆఫ్టర్ లైక్ అనిపించి రిలేషన్ లో ఉన్నాం మేడం. తప్పని తెలియదమ్మా? తప్పని తెలుసు మేడం, పెళ్ళైందని తెలుసు. వాళ్ళ ఆవిడకి ఏం చెయ్యాలో ఇలా మాట్లాడండి, ఏమైనా ప్రాబ్లమా అడిగి తెలుసుకోండి అని చెప్పేసి చెప్పాలి కానీ, ఓ మీ ఆవిడ సరిగా లేదా, సరే నా పక్కకు రా అని చెప్పేసి అన్నట్టుంది నువ్వు చెప్పేది. చాలా టైం పట్టింది మేడం. ఎంత టైం పట్టింది? టైం 1 year తర్వాతనే నేను రిలేషన్ లో ఉన్నాను మేడం. మాది మొత్తం 2 years రిలేషన్షిప్. అందులో ఆమెకి 1 year ఫ్రెండ్షిప్, 1 year రిలేషన్. ఏం కర్మమ్మా నీకు? పెళ్ళై 2 పిల్లలు ఉన్న వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకోవడం. లైఫ్ లో నేను ఎలాంటి పర్సన్ కావాలో అనుకున్నానో అలా అనిపించారు మేడం. మరి ఆ భార్య పిల్లల్ని ఏం చేద్దామని నీ ప్లాన్? పెళ్ళైన పర్సన్ కావాలనుకున్నావా? కానీ పర్సనల్ గా ఎలా మంచివారా కాదా అని చూసే లవ్ చేశాను మేడం. అది కదమ్మా, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు? నీకు పెళ్లి సంబంధాలు ఏం చూడట్లేదా? ఏం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పర్లేదా? అమ్మ నాన్న నిన్ను బాగానే చూసుకుంటారు కదా, వయసు ఉంది, నీట్ గానే ఉన్నావు, సంబంధాలు ఏవో వస్తున్నాయా, చూస్తున్నారా? మరి ఎందుకు ఏంటి డెస్పరేషన్ ఏంటి? ఈ వ్యక్తి తప్ప నీకు ఎవరు కనిపించలేదా జీవితంలో? అమ్మా నాన్న నాకు సపోర్ట్ చేస్తున్నారు సార్, కానీ నేను నా ఓన్ గా డిపెండ్ ఉండాలి అనుకున్నా కాబట్టి. అవును, నువ్వు డిపెండ్ అంటే కనుక వేరే కాపురంలో ఇది కాదు కదా చేసేది. నీ మటుకు నువ్వు డిపెండ్ అయ్యి నీ జీవితం నువ్వు చూసుకో, వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది. తన వైఫ్ సరిగ్గా చూసుకో. నీకు ఒక 6 months 7 months బ్యాక్ వైఫ్ ని కూడా పరిచయం చేశాడు. నీకు నిజంగా వాళ్ళ కాపురం బాగు చేసేటటువంటి దాన్ని అయితే కనుక ఆ అమాయకురాలైనటువంటి అమ్మాయిని కూర్చోపెట్టి మీ ఆయన వచ్చి నాకు కంప్లైంట్స్ చెప్తున్నాడు నీ గురించి, నువ్వు బాగా చూసుకోవట్లేదంట, అలా వ్యవహరించా, అది అసలైనటువంటి కౌన్సిలింగ్. నిజంగా నువ్వు ఏదైనా పుణ్య కార్యక్రమం చేయాలి అనుకుంటే, ఆ పిల్లలకు అమ్మ నాన్న దక్కించేటటువంటి ప్రయత్నం ఉంటే కనుక అలాంటి కార్యక్రమం చేయాలి. మొగుడు లాక్కుని వెళ్ళిపోవటం ఏంటమ్మా? ఏంటి అంత అస్తవ్యస్తమైనటువంటి సమస్యలు ఏమున్నాయంట? ఏదో పార్న్ చూస్తున్నానంట, సరిగ్గా తనని చూసుకోవట్లేదు. అదేం గాడిదగుడ్డ, అదేం చెప్పలేదు ఇక్కడ. ఏదో వీడియోలు చూస్తుంది, ఆ వీడియోలు చూడటం నాకు నచ్చలేదు, నేను డైరెక్ట్గా మా ఆవిడని వెళ్ళి అడగలేకపోయాను కాబట్టి నీకు వచ్చి చెప్పాను అని అంటున్నాడు. అది మాకు ఇప్పుడు దాకా నువ్వు విన్నావు కదా. వీడియోలు చూస్తే తప్పేంటి? వీడియోలు చూసినంత మాత్రాన మొగుళ్ళని పట్టుకుని వెళ్ళిపోతారు ఆడవాళ్ళు? లైక్ తను అర్థం చేసుకోలేదు, ఆఫీస్ లో అట్లా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఆ కథ మాకు చెప్పలేదు. ఆ కథ ఏం చెప్పలేదు. నువ్వు నచ్చుంటావు, ఏదో పిల్ల మీద కథలు చెప్పాడు అంతే. ఆ కథ సింపుల్. ఆయన చెప్పేదాన్ని బట్టి అర్థం అయిపోతుంది. మీ ఇద్దరు ప్లాన్ ఏంటమ్మా యాక్చువల్ గా? లేదు మేడం, అంటే ఆ భార్యను వదిలిచ్చేసి పిల్లల్ని వదిలిచ్చేసి మీ ఇద్దరు పెళ్లి చేసుకుందామనా, కలిసి ఉందామనా, లేకపోతే ఇద్దరిని ఉంచుకుంటానని అతను అంటే నువ్వు యాక్సెప్ట్ చేసావా? లేదు మేడం, పెళ్లి చేసుకోలేదు కానీ రిలేషన్ లో ఉండి అబార్షన్ చేపించారు మేడం. ఆయన చేయించాడు, ఓకే. నీ ప్లాన్ ఏంటి అంటున్నా? అంటే నేను లవ్ చేశాను కదా మేడం, ఇంకా అది అయిపోయింది మేడం. అట్లా అంతేనా? ఇప్పుడు పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటా అంటే తనకి ఆల్రెడీ ఫ్యామిలీ ఉందని తెలుసు కదా మేడం. ఇంకా అలాగే ఉండిపోతావా ఆయనతో పాటు? అలానే ఉంచుకుంటాను అని చెప్పారు మేడం. ఓకే, నువ్వు అదే యాక్సెప్టెన్స్ అని కాదు మేడం, తన పిల్లల్ని కూడా నేను చాలా రోజులు చూసాను. అతనంటే ఇష్టం కాబట్టి ఆయన ఏ ఆప్షన్ ఇచ్చినా నీకు నచ్చింది, అంతేనా?
అలానే కాదు మేడం. చచ్చిపోతారు కదమ్మా మీ అమ్మ నాన్న. తను మంచివాడు మేడం. అదేనమ్మా, అందుకనే అతను ఏమన్నాడంటే నా భార్య పిల్లల్ని వదలను, నిన్ను పెళ్లి చేసుకోను గానీ ఇలా జీవితకాలం ఉంచుకుంటాను అన్నాడు. దీనికి నువ్వు ఓకే అనుకున్నావు అంతేనా? ఓకే అంటే తనని ప్రేమించాను కదా మేడం. అదేనమ్మా, ఓకే అన్నట్టే కదా ఇంకా. ఇదే అడుగుతున్నా. ఈ ఒక్క సీన్ చూసి మీ అమ్మ నాన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు అంతే. ఈ ఒక్క సీన్ చూసి మీ అమ్మ నాన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. ఇంకోరితో ఉంచుకున్న దానిలో ఉంటానమ్మా నాన్న అని చెప్తావా ఫోన్ చేసి? కానీ లవ్ చేశాను కదా మేడం. ఏంటి లవ్ అమ్మా? సిగ్గుందా నీకు అసలు? లవ్ చేశాను అంటాను. ఎవడి పిల్లల్ని తీసుకుపోతావు మొగుడిని నువ్వు అసలు? ఆ పక్కదాని పిల్ల మొగుడిని తీసుకుపోయి అట్లనే చేస్తావా? నువ్వేం తక్కువనా? నేనేం చేసినా తక్కువ. అయినా నేను నీకు ఇంట్లో పెట్టుకున్నప్పుడు నేను ఎలా చూసుకున్నాను? నువ్వు నా హస్బెండ్ ద్వారా వచ్చావు కదా, అతనికి నేను అడుగుతాను కాదనట్లేదు. నువ్వు ఇంట్లో ఉండేటప్పుడు నేను ఎట్లా చూసుకున్నాను? నా సొంత చెల్లెలు లెక్కనే కదా చూసుకున్నాను. నువ్వు ఎలా చూసుకున్నావు? నా మొగుడు కూడా అలానే చూసుకున్నావు కదా. నీ పక్కల పడుకుడు పెట్టుకున్నావు కదా. వ్యాపారం చేస్తున్నావు నువ్వు అసలు? వ్యాపారం చేస్తున్నావా? భార్య భర్తల మీద స్విచ్ పెట్టినాటికే నువ్వు వచ్చినావా? అసలు నీకేం తక్కువని మా ఇద్దరి మధ్యలోకి వచ్చిన? మంచి చదువు ఉన్నావు, వయసు ఉన్నావు, బాగానే ఉన్నావు కదా. ఏం చేస్తావు ఏంటి? ఏం చేస్తావు చెప్పు ఒకసారి. చేసినవే గుడిసెట్టి పనులు, మళ్ళీ ఇంక నీకు మంచిగా మర్యాద ఒకటే. నేను ప్రేమించిన. అవును, ఎవరిని ప్రేమించినావు? ఆల్రెడీ అడిగి పిల్ల ఉంది, మొహం పగిలిపోద్ది వేరేవాళ్ళ మొగుడిని ప్రేమించాను అంటే. అసలు ఇద్దరు పిల్లలు ఉన్నారు, పిల్ల ఉంది. ఫస్ట్ నీ మొగుడిని అడుగు. మరి అతను అడిగినా నేను కాదనట్లేదు. వాడు తేవడమే కదా నువ్వు ఇంట్లోకి వచ్చి దూరినావు. నా కొడుకు అయితే బుద్ధి లేదు, అతనికి బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైంది? నీకు ఎలా బుద్ధి లేదని అనుకోవాలి? నువ్వు మనిషివేనా? అసలు మనిషి తీరు మాట్లాడుతున్నావా? అందుకోసం ఎట్లా మళ్ళీ లవ్ చేసినా అంటుంది. అసలు ఏం మాట్లాడుతుంది మేడం ఆ అమ్మాయి? లవ్ ఎట్లా చేస్తుంది? పెళ్ళైనోడికి లవ్ చేస్తుందా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.